హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న ఆదివారం అక్క వాళ్ళైతే వచ్చారు. అక్కోళ్ళు వచ్చారు కదా అని చెప్పి నేనైతే మాత్రం అక్కోళ్ళ కోసం ఏం రెడీ చేశానో ఒకసారి చూడండి. వేడి వేడి రైసు, గోంగూర చికెన్, కంపల్సరీ గోంగూర ఉండాల్సిందే. చేపల పులుసు. మామూలుగా అక్క ఎప్పుడొచ్చినా అక్కే వంట చేసిద్ది. నాకు అక్క చేతితో తినటం అంటే చాలా ఇష్టం. అందుకని అక్క వచ్చినప్పుడు అక్క చేతే వండించుకొని తింటాను. కానీ నిన్న మాత్రం నేనే చేశాను. అక్కకి ఎందుకులే శ్రమ అని చెప్పి అక్క వచ్చేటప్పటికల్లా ఈ గోంగూర చికెను, చేపల పులుసు అయితే మాత్రం చేశాను. మా బావకైతే మాత్రం చేపలంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా. అందుకని కొంచెం చేప అయితే ఎక్కువగా తినాలి. అందుకని ఎక్కువ చేపల కూర వండు అని చెప్పి అంటూ ఉంటాడు. తనకు కూడా చాలా ఇష్టం చేపల కూర అంటే. నాకైతే మాత్రం గోంగూర అంటే ఇష్టంలే. పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారు నేను వండే గోంగూర. గోంగూర మటన్ కానీ, గోంగూర చికెన్ కానీ, గోంగూర ఫ్రాన్స్ కానీ, గోంగూర పచ్చడి కానీ, గోంగూర పచ్చెనపప్పు కానీ, గోంగూరతో ఏమన్నా చెయ్యి ఇష్టంగా తింటారు. నేను కూడా అలాగే వండుతాను. మామూలుగా చుట్టాలు కూడా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు గోంగూర వండావా వండలేదా అని అడుగుతూ ఉంటారు. నాకు అంత ఇష్టం గోంగూర అంటే. చాలామందికి గోంగూర పడదు, కడుపు నొప్పి అంటూ ఉంటారు. మన బాడీకి అయితే మాత్రం గోంగూర బాగా అలవాటైపోయింది. మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఇంకెవరైనా వచ్చినప్పుడు, ఇది అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు, అక్కోళ్ళు వచ్చినప్పుడు, ఇట్లా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇరుగ్గా అనిపించింది. కానీ అలాగే అడ్జస్ట్ అయిపోయి ఒక్కసారి కూర్చొని అయితే మాత్రం తింటాం. ఇక అక్కోళ్ళు వచ్చినప్పుడు అయితే మాత్రం నాకైతే టైమే తెలియదు. ఇంకా వాళ్ళతో అయితే మాత్రం చాలా సరదాగా అయితే మాత్రం గడిపేస్తాను. ఈ చేపల కూరలో నాకు ఇష్టమైంది ఆ తల, తోకే. మా చిన్న మనవడికి కూడా తల అంటే మాత్రం, చేపల కూరలో తల అంటే మాత్రం చాలా ఇష్టం. అందుకని వాడికైతే మాత్రం ఆ తల మొక్క అయితే ఉంచాను. వాడైతే మాత్రం మమ్మల్ని అందరిని అయితే మాత్రం వీడియో తీస్తున్నాడు. వాడికి చాలా ఇష్టం చేపల పులుసు అంటే. ఇక నా మనవరాళ్ళు ఏం చేస్తున్నారో కానీ నాకు చేపల కూర తిన్నా, ఏది తిన్నా సరే పిల్లలు మాత్రం కంపల్సరీ గుర్తొస్తారు. వాళ్ళ కోసం ఎదురు చూడటం ఉంటుంది తప్ప ఏమి చేయలేను. దసరా ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పి నేనైతే మాత్రం ఎదురు చూస్తున్నాను. కూర అయితే మాత్రం చాలా బాగా కుదిరింది. ఎలా ఉంది బావ, ఎలా ఉందని చెప్పి నేనైతే మాత్రం అడుగుతూనే ఉన్నాను. ఎందుకంటే కూర ఏమన్నా అంత కష్టపడి వండాను కదా, బాగాలేదేమో వాళ్ళు తినడానికి లేకుండా ఉంటుంది, సరిగ్గా తినరు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. కానీ చేపల పులుసు అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. నేను వండానని కాదు కానీ సూపర్గా ఉంది. ఇక మా అక్క అయితే మాత్రం ఆ చేపల ముక్కల్ని ముళ్ళు లేకుండా తీసి నాకు తినిపిస్తూ ఉంది. ఇక అందుకే కదా మా అక్కని అక్క కాదు అమ్మ అనేది. నేనంటే మా అక్కకి చాలా ఇష్టం. ఇంక మా బావ అయితే నేను ఏ కూరన్నా వండు, పాపం ఏం మాట్లాడడు, చాలా బాగుంది అని అయితే